చూడగలిగితే మనము కూడా కృంగిపోతామని. ఎందుకనంటే మనము కూడా క్రైస్తవులమని. అపోస్తలులు మీరు చూడగలిగితే వారు పలికిన మాట శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపుతా. అంటే మా జీవితంలో కూడా శ్రమలొచ్చాయి. వచ్చినా వాటిని చూసి మేము కృంగిపోకుండా ఉండడానికి మేము చూసింది మనుషుల్ని కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మాకొక నిరీక్షణ ఉంది. మేము ప్రభువుతో పాటు ఖచ్చితంగా వెళతాం. పరలోకంలో యుగయుగాలు ఉంటామనే నమ్మకం ఉంది గనక వారు కృంగిపోలేదు. మరి ఎవరు కృంగిపోతారనంటే మనిషికి శ్రమలండి చాలా విధాలుగా ఉంటాయి. ఒకటి మనం కోరుకున్న కోరికలు నెరవేరకపోవడం వల్ల, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి అవి మన శక్తికి మించినవని తెలిసినా కూడా ఎంతో ప్రయాసపడి అవి పొందలేకపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా స్ట్రెస్‌కి గురై, ఒత్తిడికి గురై శ్రమలు పొంది నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా శ్రమ పాలు చేస్తాం. రెండవది దేవుని కొరకు శ్రమ పడేవారు. ఒకటి నీకు నీవుగా శ్రమపరుచుకునేది, రెండవది దేవుడు పరీక్షించగా నిలవబడేది. దేవుడు యోబుని పరీక్షించినప్పుడు, శ్రమలని అతనికి హారముగా వేసినప్పుడు అతను అందులో కృంగిపోలేదు. కృంగిపోయినట్లు కనిపించినా దేవునికి మొరపెట్టుకున్నాడే తప్ప మనుషుల మీద గెంటలేదు. నా బ్రతుకు ఇలా అయ్యింది, నన్ను తీసేయ్ అన్నాడు తప్ప వారి వల్ల అయ్యింది, వీరి వల్ల అయ్యింది అని కృంగిపోయి చేతకాని వాడి వల్ల అవ్వలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు పరీక్షిస్తే వచ్చే శ్రమల, నీవు చేసుకున్న వాటికి వచ్చే శ్రమల అనేది మొట్టమొదటి నువ్వు గుర్తించగలిగితే, నీవు చేస్తున్న సేవ ఇబ్బంది కలిగిన, నీ కుటుంబంలో బాధలు కలిగిన, నా ప్రియమైన క్రైస్తవులారా మీకు చెప్పేది ఒకటే, నువ్వు చేస్తున్నటువంటి సేవ కన్నీరు కార్చుతూ, విత్తుకుంటూ వాక్యాన్ని వెళ్ళిపోవడమే. సంతోషంగా ఒకరోజు మనం పంటను కోస్తాం. ఈ సేవలో బాధలుంటాయి, కష్టాలుంటాయి, అనారోగ్యాలుంటాయి, ఆర్థిక ఇబ్బందులుంటాయి, తోలనాడే మాటలుంటాయి, కొన్నిసార్లు గౌరవాలొస్తాయి, కొన్నిసార్లు అగౌరవాలొస్తాయి, చాలా ఇబ్బందులుంటాయి. కానీ కృంగిపోకు. నువ్వు మనుషులను చూసి చేసావా దేవుడి పని ముందుకు సాగదు. నువ్వు దేవుని మీద ఆధారపడి చేసావా ఎన్ని శ్రమలొచ్చినా నీవు కృంగిపోవు, వంగిపోవు, సడలిపోవు, వడలిపోవు అని తెలియజేస్తూ, నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ చెప్పేది ఒకటే, మీరు భయపడవలసిన పని లేదు, మీరు కృంగిపోవలసిన పని లేదు. మన దేవుడు సజీవుడు, తిరిగి లేచినవాడు, మనల్ని కూడా తిరిగి లేపగలిగిన వాడని తెలియజేస్తూ, శ్రమ దినమని మీరు కృంగిన వారిగా కాకుండా, చేతగాని వారిగా కాకుండా, చేవ కలిగిన వారిగా, ప్రార్థనాపరులుగా, భక్తిపరులుగా, విశ్వాసులకు మాదిరిగా ఉండాలని తెలియజేస్తూ